తెలంగాణ తరువాత ముందు ఏపీ సంగతి చూడు పవన్. రెండేళ్లుగా ఒక్క పర్యటన లేదు. జిల్లాలకు వస్తానని చెప్పి ఆ ఊసే లేదు. జన సైనికుల్లో పెరిగిపోతున్న అసహనం, అసంతృప్తి. పైగా ఏపీ వదిలి తెలంగాణ అంటూ తిరుగుతున్న పవన్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై క్రమంగా జన సైనికులలో నమ్మకం కోల్పోతున్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఎన్నికల సమయంలో తప్పించి బయటకు రారన్న పేరుంది. కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతున్నారు. అది ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాలకే పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత ఇస్తున్నారన్న పేరును మూటగట్టుకుంటున్నారు. రాయలసీమలో అనేక ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ కు అభిమానులతో పాటు బలమైన సామాజిక వర్గం ఓటు బ్యాంక్ ఉంది. కానీ పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటన మాత్రం రెండేళ్ల నుంచి ఎక్కడా లేదు. ఎన్నికల సమయంలో వచ్చిపోవడం మినహాయించి తర్వాత ఆయన జాడ ఎక్కడా అని జన సైనికులే ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడో ఒకసారి వచ్చిపోతే జిల్లాల్లో జరిగే పరిస్థితులు పవన్ కళ్యాణ్ కు ఎలా తెలుస్తాయని జన సైనికులు ఆవేదన చెందుతున్నారు. ఈ మధ్య జిల్లాల వారీగా కొన్ని కమిటీలను నియమించి పంపితే అక్కడే తమను పట్టించుకోవడం లేదని స్థానిక నాయకత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేయడమే కాకుండా సమావేశంలో రగడ చేశారు. అదే పవన్ కళ్యాణ్ వెళ్లి వారి సమస్యలను సావధానంగా విని ఉంటే జిల్లాల్లో పరిస్థితి తీవ్రత అర్థమయ్యేది. నెల్లూరు, ప్రకాశం జిల్లా కమిటీలను రద్దు చేశారంటే గొడవలు జరగబట్టి రద్దు చేశారు. కానీ గొడవలు సమావేశాలు పెట్టినందుకే బయటపడ్డాయి. అందుకే పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటనలు చేస్తే తప్ప సెట్ కాదని జన సైనికులు చెబుతున్నారు. పవన్ ఎన్నికల సమయంలో దాదాపు అన్ని ప్రాంతాలను చుట్టి వచ్చారు. కూటమిలోని చంద్రబాబు నాయుడు ప్రతి నియోజకవర్గంలో ఏదో కార్యక్రమానికి వెళ్లి కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. అందులో కార్యకర్తల మాట విన్నా లేకున్నా వారికదో తృప్తి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తూర్పు గోదావరి లేదంటే ఏజెన్సీ ప్రాంతాలు మినహా మరే చోటుకు వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు ప్రాధాన్యత దక్కాలంటే పవన్ జిల్లాకు రావాలని కోరుతున్నారు. లేదంటే తమను పక్కన పెట్టేస్తారన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతుంది. అంతేకాదు ఏపీని పట్టించుకోకుండా తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తామని బయలుదేరడం ఏంటన్న ప్రశ్న కూడా జన సైనికుల నుంచి వినిపిస్తుంది. చాలా రోజుల నుండి పవన్ జిల్లాల పర్యటన అంటూ చెబుతున్నారు తప్పించి కదలడం లేదని వారు వాపోతున్నారు. ఎప్పుడో ఒకసారి వచ్చిపోతే జిల్లాల్లో జరిగే పరిస్థితులు పవన్ కళ్యాణ్ కు ఎలా తెలుస్తాయని జన సైనికులు ఆవేదన చెందుతున్నారు.